అందరికీ నమస్కారం. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈరోజు జూన్ 12వ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా, జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని స్కూల్స్, కాలేజెస్ అలాగే హాస్టల్స్ రీఓపెన్ చేయడం జరుగుతుంది. ఇటీవల ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఏమిటంటే అన్ని స్కూల్స్, కాలేజెస్, హాస్టల్స్లో కూడా ఫైన్ క్వాలిటీ రైస్ని సప్లై చేయాలి అని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది. దానికోసము గత 3 నెలలుగా సివిల్ సప్లైస్ డిపార్ట్మెంటు అలాగే సివిల్ సప్లైస్ కార్పొరేషన్ వారు రైస్ని ప్రొక్యూర్ చేయడం నుంచి వాటిని స్టోర్ చేయడము, ప్యాకేజింగ్ చేయడము, అలాగే ఈ రోజుకి అన్ని స్కూల్స్కి, హాస్టల్స్కి చేరేటట్టుగా ఒక ఎక్సర్సైజ్ని చేపట్టడం జరిగింది. సో ఈరోజు మనం సక్సెస్ఫుల్గా 12వ తారీఖు ఈరోజు స్కూల్స్ అని మొదలయ్యేటప్పటికి స్కూల్కి, హాస్టల్స్కి, వారి స్కూల్స్కి, హాస్టల్స్కి కూడా ఈ ఫైన్ క్వాలిటీ రైస్ని మనం చేర్చడం జరిగింది. మన జిల్లాలో చూసుకుంటే 1140 స్కూల్స్, హాస్టల్స్ ఉన్నాయి. 1072 స్కూల్స్ అలాగే 68 హాస్టల్స్. వీటికి దాదాపుగా 9693 బ్యాగ్స్, రైస్ బ్యాగ్స్ వీరి యొక్క ఇండెంట్ ప్లేస్ చేయడం జరిగింది. ఈ మొత్తాన్ని కూడా మనము రబీలో ప్రొక్యూర్ చేసిన ఫైన్ క్వాలిటీ రైస్ని, ఏదైతే సిఎంఆర్ చేసి మనకు వచ్చున్న రైస్ను, దాన్ని 50 kgs బ్యాగ్స్ నుంచి ఈ 25 kgs బ్యాగ్గా రీప్యాకేజ్ చేసి విత్ క్యూఆర్ కోడ్, అంటే దీనికి ఎటువంటి డైవర్షన్ కానీ ఇంకొక మిస్యూజ్ కానీ చేసే అవకాశం లేకుండా ఈ బ్యాగ్కి ఒక స్మార్ట్ క్యూఆర్ కోడ్ని కూడా మనం యాడ్ చేసి వీటిని మనము మన జిల్లాలో హెచ్డబ్ల్యూసి ఎడ్లపాడులో ప్యాకింగ్ చేసి అక్కడి నుంచి జిల్లాలో ఉన్న 7 MLS పాయింట్లకి, ఆ 7 MLS పాయింట్ నుంచి ఆ MLS పాయింట్ పరిధిలో ఉన్న హాస్టల్స్కి, స్కూల్స్కి మన ట్రాన్స్పోర్టర్స్ ద్వారానే దీన్ని మనం సప్లై చేయడం జరిగింది. సో దేశాల్లో కూడా ఈ 25 kgs ప్యాక్డ్ ఫైన్ క్వాలిటీ రైస్ అనేది అన్ని స్కూల్స్, కాలేజెస్లో కూడా అందుబాటులో ఉంది. మిడ్ డే మీల్లో పిల్లలందరికీ కూడా వాడబోయే క్వాలిటీ, ఈ మంచి క్వాలిటీ రైస్ని వాడాలని చెప్పి మనం నిర్ణయించాం. దాని అనుగుణంగా మన జిల్లాలో అన్ని చర్యలు తీసుకొని మనం ఈ కార్యక్రమాన్ని పూర్తి చేయడం జరిగింది. మన జిల్లాలో ముఖ్యంగా గౌరవ శాసనసభ్యులు, తెనాలి శాసనసభ్యులు, అలాగే పౌర సరఫరా మంత్రివర్యులు శ్రీ నాదెండ్ల మనోహర్ గారు మన జిల్లా నుంచే ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అలాగే గౌరవ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ గారు కూడా మంగళగిరి కాన్స్టిట్యున్సీ నుంచి మన జిల్లా నుంచే ప్రాతినిధ్యం వహిస్తున్నారు. సో వారిద్దరి సహాయ సహకారాలతో అలాగే వారి యొక్క గైడెన్స్తో అన్ని కాన్స్టిట్యున్సీస్, ఈ 2 కాన్స్టిట్యున్సీస్ అలాగే అన్ని కాన్స్టిట్యున్సీస్లో కూడా మనము ఈ ఫైన్ రైస్ని ప్లేస్ చేయడం జరిగింది. కొన్ని చోట్ల మనకి ఫర్ ఎగ్జాంపుల్ మంగళగిరి కాన్స్టిట్యున్సీలో మనకి ఫుడ్ అనేది, మిడ్ డే మీల్ అనేది అక్షయ పాత్ర ద్వారా జరుగుతుంది. అటువంటి పరిస్థితుల్లో మనం ఏం చేసామంటే డైరెక్ట్గా అక్షయ పాత్ర వారికే మనం ఈ రైస్ బ్యాగ్స్ని సప్లై చేయడం జరిగింది. వారి కిచెన్స్లో కుక్ చేసి హాట్ కుక్డ్ మీల్ ఏదైతే ఉందో వారు స్కూల్స్కి, హాస్టల్స్కి సప్లై చేయడం జరుగుతుంది. అలాగే ఈ రైస్తో పాటు జాగరీ పౌడర్ అలాగే రాగి పౌడర్ని కూడా మనం సప్లై చేయడం జరిగింది. వీటన్నిటి వెనక ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన ప్రభుత్వ పాఠశాలల్లో అలాగే ప్రభుత్వ కాలేజెస్లో మీ అందరికీ కూడా తెలుసు, ఇటీవల గౌరవ ఎడ్యుకేషన్ మినిస్టర్ గారి చొరవతో జూనియర్ కాలేజెస్లో కూడా ఈ మిడ్ డే మీల్ స్కీమ్ని గత కొన్ని రోజుల క్రితమే ప్రారంభించడం జరిగింది. ఈ రోజు నుంచి ఆ కాలేజెస్లో ఇచ్చే రైస్ కూడా స్కూల్స్తో పాటు, హాస్టల్స్తో పాటు ఈ ఫైన్ వెరైటీ రైస్ని మనం ఇవ్వడం జరుగుతుంది. వీటన్నిటి వెనకాల ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన ప్రభుత్వ పాఠశాలల్లో, ప్రభుత్వ కాలేజెస్లో అలాగే హాస్టల్స్లో ఉండే విద్యార్థులు, పిల్లలందరికీ కూడా ఒక న్యూట్రిషియస్ ఫుడ్, ఆల్రౌండ్ వెల్ బ్యాలెన్స్డ్ ఫుడ్ని ప్రొవైడ్ చేయాలనేది ముఖ్య ఉద్దేశం. ఇందుకోసము మీరు చూసుకుంటే దాదాపు రబీ నుంచి, అంటే ఈ కార్యక్రమం అనేది దాదాపు 7 నుంచి 8 నెలల ముందు నుంచి మొదలవుతుంది. మనం ఫైన్ వెరైటీ రైస్ మనం ఈ జూన్ నెలలో సప్లై చేయాలంటే మనం రబీలో ప్రొక్యూర్మెంట్ చేసేటప్పుడే ఎటువంటి రైస్ ప్రొక్యూర్ చేయాలి, వాటిని ఎక్కడ స్టోర్ చేయాలి, ఏ రకంగా మనం ట్రాన్స్పోర్ట్ చేయాలి అనే విధి విధానాలని మనం తయారు చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో సివిల్ సప్లైస్ కార్పొరేషన్ అలాగే మంత్రివర్యులు వారి సూచనల మేరకు మనము మన గుంటూరు జిల్లాలోనే దాదాపుగా 45,000 మెట్రిక్ టన్నుల ఫైన్ క్వాలిటీ రైస్ని కొని వాటిని మనం సిఎంఆర్ చేయించి మిల్స్ ద్వారా మన మిల్లర్స్ ద్వారా సిఎంఆర్ చేయించి
వాటిని మనం తిరిగి మన ఎంఎల్ఎస్ పాయింట్లలో అలాగే మన బఫర్ గోడౌన్స్లో స్టోర్ చేసుకొని మనం ఇప్పుడు ఈ ప్యాకేజింగ్ని మార్చి ఎటువంటి మిస్యూస్కి తావు లేకుండా ఈ స్మార్ట్ క్యూఆర్ కోడ్ ద్వారా, అంటే ఈ క్యూఆర్ కోడ్ మనము ఎంఎల్ఎస్ పాయింట్ నుంచి స్కూల్కి పంపించినప్పుడు కూడా ఆ స్కూల్ మాస్టరు హెడ్ మాస్టర్ కూడా ఈ క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసి ఈ రైస్ బ్యాగ్ మాకు వచ్చింది అని అక్నాలెడ్జ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అప్పుడు మాత్రమే డెలివరీ అనేది కంప్లీట్ అవుతుంది. సో ఇటువంటి చర్యలన్నీ జాగ్రత్తలన్నీ తీసుకుంటూ మన పిల్లలందరికీ కూడా మంచి శ్రేయస్కరమైన మంచి న్యూట్రిషియస్ ఫుడ్ని అందించాలనే ఉద్దేశంతో జిల్లా యంత్రాంగము గౌరవ మంత్రివర్యులు అలాగే గౌరవ జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో పనిచేస్తుంది. సో ఇది క్లుప్తంగా మనం ఈరోజు చేపడుతున్న కార్యక్రమం. చాలా చూడండి, ఎందుకంటే ఇది ఒక